గౌరవం కూడా లేకుండా వయసుకి అంత బూతులు తిట్టి తోసేసి చేస్తే ఆ మనిషికి ఎలా ఉంటుంది? అంత పెద్ద ఆ అవమానం తట్టుకోలే అట్లా పట్టుకున్నారా సార్? ఆయన పట్టుకున్నప్పుడు నాకు ఎంత బాధేసిందంటే లిటరలీ లేదు అంకుల్ మేము అందరం ఉన్నాం, మీకు ఇంకేం కాదని చెప్పి ఆయనకి ధైర్యం చెప్పి నేను అక్కడ తీసుకొచ్చాను. మీరు వచ్చారు, మీతో పాటు అక్కడ ప్రీతి ఉదయ్ వచ్చారు, ప్రీతి ఉదయ్తో పాటు రవి వచ్చారు. అక్కడ ఒక్కసారిగా ఒక రచ్చ వాతావరణం ఏం జరిగింది? ఎందుకంటే రవి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది, ప్రీతి ఏమో అక్కడ ఏదో షౌట్స్ ఇస్తోంది, కాస్త క్లమ్సీ వాతావరణం కాబట్టి ఒక పక్క రచ్చ కట్టిన అవుతుంది. ఏం జరిగింది అప్పుడు? సో ప్రీతికి కూడా ఇట్లాగే నేను న్యూస్ నాకు ఎవరో ఫోన్ చేస్తే నేను ఎట్లా పరిగెత్తుకొచ్చాను, ప్రీతి కూడా అప్పుడే వచ్చింది. అప్పటికే ఈవిడ చెప్తున్నట్టు మరి ఏమైందో తెలియదు, మన టీవీ ఛానల్స్ వాళ్ళందరూ ఉన్నారు. సో ప్రీతి గట్టిగా మరి అంటే ప్రీతికి ఈవిడికి ఉన్న రిలేషన్ మన అందరికీ తెలిసిందే. ఏంటి, ప్రీతికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఆవిడ వీడియోలన్నీ తీసి అవన్నీ పెట్టుకొని మీడియాస్లో అన్నింటిలో సర్క్యులేట్ చేసి ఆవిడ జీవితం అంతా నాశనం చేసింది ఆవిడ. సో ఆవిడ ఫోన్ ఇంకా ఆవిడ దగ్గర పెట్టుకొని ఇంకా ఇది చేస్తుంది. నా ఫోన్ నాకు ఇవ్వు ఫస్ట్, నువ్వు నా ఫోన్ నాకు ఇవ్వని చెప్పి ఆవిడ చాలా గట్టిగా అరవడం జరిగింది. అంటే ఆవిడ చెప్పే మాటలు ఏవైతే అబద్ధాలు ఉన్నాయో అవన్నీ కూడా మీడియాతో ఇవిడ చెప్తున్నట్టుగా నోరు ఉంది కదా, ఎవడు దొరికితే వాడికి కథలు చెప్తూ ఉంటుంది కదా, ఇవాళ దాకా అత్తమామని చెప్తే మనకి చూపించేదాకా ఎవరికి అర్థం కాలేదు. సో అలా అది చెప్తున్నప్పుడు ఈవిడ గట్టిగా అరుస్తుంది, పచ్చి అబద్ధాలు చెప్తోంది, నేను చెప్తాను అసలు విషయం అని చెప్పినప్పుడు మళ్ళీ మీడియా ఈవిడికి వెళ్ళి మాట్లాడడం అనేది జరిగింది. ఓకే, మీకు కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు నిన్న నైట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు వాళ్ళ పేరెంట్స్? ఎందుకంటే ఐ థింక్ అరౌండ్ ఒక 8-10 అవర్స్ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్న టైం అది. వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, మీతో ఏమన్నారు వన్స్ ఎంటర్ అయిన తర్వాత? యాక్చువల్గా వాళ్ళకి ఏమంటే అక్కడ కూర్చున్న పరిస్థితి కూడా లేదండి. ఎందుకంటే 8 అవర్స్ కంటిన్యూగా చైర్లలో కూర్చున్నారు, లేవడం లేదు, నడవడానికి లేదు. ఇంకా ఆయన కళ్ళ నిండా నీళ్ళు పెట్టేసుకొని ఆవిడేమో బెదిరిచేస్తుంది ఒక పక్క, మీరు వెళ్ళిపోండి ఇంకా అది. ఇంకా ఆమెను ఎవరు కంట్రోల్, ఇప్పుడు ఎవరు లేరు కదా, ఇంకా అందరూ వెళ్ళిపోయినారు అనుకో, మేము అక్కడక్కడే ఉన్నాము, అంకుల్ ఏమో ఇంకా వెళ్ళిపోయారేమో, ఇంకా వెళ్ళిపోతామంటే ఇంకా మాకు ఇంకేం ఆప్షన్ లేదమ్మా, ఏం చేయాలి, ఎంతసేపు కూర్చోవాలి ఇక్కడ, మా పరిస్థితి నడుములు వస్తున్నాయి, అంకుల్కి కాళ్ళు ఆగుతున్నాయి, కళ్ళు నీళ్ళు పెట్టి అమ్మ నేను వెళ్ళిపోతానమ్మా ఇంటికి అని ఇట్లా దీనంగా ఇట్లా కళ్ళలో నీళ్ళు పెట్టేసరికి నేను అన్నా, లేదు అంకుల్ మీరు వెళ్ళే అంత సీన్ లేదు, నేను అన్ని ఇక్కడే అరేంజ్ చేస్తానులేండి అది అని చెప్పేసరికి ఇంకా అమ్మ కూడా అయితే అమ్మ కాళ్ళు అయితే ఇంతలా వాసిపోయాయండి. ఆమె కాళ్ళు నీరెక్కింది, కూర్చొని కాళ్ళు అయితే ఇంతలా వాపు వచ్చింది. ఇట్లనే పెండ అయితే మీరు కూర్చుంటే 3 అవర్స్ కూర్చున్న కాలు వాపు వస్తాయి, ఇంతలా వాపు వచ్చింది. నేను అన్నాను ఇట్లా ఉందంటే వెంటనే మంచం తెప్పించేసి నేను వేస్తాను మీరు ఉండండి అనేసరికి ఇంకా ఈమె ఉండేసి మూడో వ్యక్తి మన లైఫ్లో ఒక ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీడియాకంతా ఏం చెప్తుంది ఆవిడ, నేను పొద్దున్న నుంచి మీడియా వాళ్ళు అడుగుతున్నా అంటే అవును పొద్దున్న నుంచి తీసుకెళ్ళలేదు, నైట్ ఎందుకు తీసుకెళ్లారు అని అంటే ఆవిడంట వాళ్ళకి కాన్వర్జేషన్ జరిగిందంట, వాళ్ళు ఒకటైపోయినారంట. అంటే ఎందుకు అవుతారండి, ఎట్లా అవుతారు చెప్పండి? అప్పటికి కూడా ఆవిడ బెదిరిస్తుంది వాళ్ళని. మీరు వాళ్ళతో మాట్లాడారు పేరెంట్స్తో, వాళ్ళు ఇంకా అంటే అతనిని యాక్సెప్ట్ చేసే ధోరణిలో ఎక్కడైనా ఉన్నారా? ఏముందండి యాక్సెప్ట్ చేయడానికి, ఏమి లావణ్య ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య అంటే ఏంటి, ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అన్న మాట వినిపిస్తోందా, లేకపోతే భార్య అంటూ తనే చెబుతోంది అక్కడ? అవునండి, ఆవిడ చెప్పుకుంటుంది మరి జడ్జి ముందు ఒక మాట చెప్పి మన మీడియా చెవుల్లో ఎదుగు మాట, జడ్జి ముందు చెప్పింది ఒక మాట, మస్తాన్ సాయి కలియుగ ద్రౌపది లావణ్య. దయచేసి ఆ క్యారెక్టర్స్ కావచ్చు లేకపోతే వాటిని పాయింట్ ఏంటంటే ఆవిడ సిచ్యువేషన్ లో వచ్చింది అనుకోండి, ఎవరినైనా బ్రదర్ని చేస్తుంది, ఎవరినైనా మొగుని చేస్తుంది, ఎవరినైనా ఏమైనా చేసే క్యారెక్టర్ ఆమెకు ఉంది. ఇప్పుడు రాస్తారును మొగుడు అన్నప్పుడు నీకు నీ లైఫ్ లో ఇంకొక వ్యక్తి ఉంది అంటే ఏంటి అర్థము? నా పాయింట్ అంతే పాయింట్. నువ్వు పెళ్లి చేసుకోకపో, లివింగ్లో ఉండి నువ్వు ఒక మనిషిని నమ్ముకున్నావు, ఒక మనిషిని నమ్ముకొని నీ జీవితం దారబోసాను నీ మాటలే పోయినప్పుడు నీ లైఫ్లో ఇంతమంది అబ్బాయిలు ఎందుకు వచ్చారు, వాళ్ళతో ఇన్ని రొమాన్స్ వీడియోలు ఎందుకు ఉన్నాయి, వాళ్ళతో ఇన్ని సెక్స్ చాట్లు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు అలాంటి వాళ్ళని ఒక మనిషికి ఈమె హస్బెండ్ అని ఎందుకు అంటారు అది చెప్పండి నాకు. ఇప్పుడు రాస్తారుని పెళ్ళామే, రాస్తారుతో రిలేషన్ ఉంది, ఈమె రాస్తారుని మోసం చేశాడు అన్న వర్డ్ ఎక్కడ వస్తుంది? శేఖర్ భాష, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మళ్ళీ ఒక ఇష్యూ రైజ్ అయింది లావణ్య రెస్టారెంట్ ఇష్యూకి సంబంధించి. ఏంటి ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ లేదా, ఎండ్ కార్డ్ ఉంటుందా? రాస్తారని వస్తేనే ఎండ్ కార్డ్ పడే అవకాశం లేదా, వచ్చిన ఎండ్ కార్డ్ పడదా? ఎండ్ కార్డు అనేది ఖచ్చితంగా ఉంటుంది. తన సొంత కొడుకు కష్టార్జితం, ఆ కష్టార్జితంతో కొనుక్కున్న ఇల్లు, అదే ఇంట్లో ఒక తండ్రిగా సింహాసనం వేసుకొని ఆయన కూర్చొని నా కొడుకు సంపాదించట్లో నేను కూర్చున్నానని చెప్పి గర్వంగా చెప్పుకోవాలన్నది ఏ తండ్రికైనా ఉండే కోరిక అది. ఇవాళ ఎవరితో వచ్చి ఇది నువ్వు కాదు పోరా అని చెప్పి నువ్వు తోసేస్తే ఎప్పటికైనా సరే మనిషి అన్న వాడికి ఎవరికైనా సరే సురుక్కుమంటుంది.
ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఆయన కన్న కొడుకు సంపాదించిన ఆ ఆస్తిలో ఆయన గౌరవంగా సింహం వేసుకుని ఆయనకి షష్టి పూర్తో లేకపోతే పెద్ద ఫంక్షన్ చేస్తాం, మేమందరం వస్తాం ఆ రోజు.